ఈ క్వశ్చన్ మూవింగ్ చార్జెస్ లో ఉండే క్వశ్చన్ ఇది. గ్యాలనోమీటర్ మీద, మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్ మీద ఉండేది. ఏమి ఇచ్చారు క్వశ్చన్లు అంటే, ఒక మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్ ఉంది, దాని యొక్క రెసిస్టెన్స్ వచ్చి 30 ohms అన్నాడు. సో ఈ జీ వాల్యూ ఎంత అంటే 30. ఇది ఎంత కరెంట్ ని మెజర్ చేస్తుంది అంటే 20 mA ని కరెంట్ ని మెజర్ చేయగలదు అనమాట, దాని కెపాసిటీ. రైట్, ఐజీ వాల్యూస్ 20 mA. ఫుల్ స్కేల్ రిఫ్లెక్షన్ కి అంటే దీంట్లో ఉండే మొత్తం మాక్సిమం కరెంట్ ఎంత మెజర్ చేయగలదు అంటే 20 mA. ఇది 3 ఆంపియర్ మెజర్ చేసే డివైస్ గా కన్వర్ట్ చేయాలంటే నువ్వు ఎంత షంట్ ని యాడ్ చేయాలా ఈ గ్యాలనోమీటర్ కి అంటున్నాడు క్వశ్చన్ లో. షంట్ మీన్స్ స్మాల్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్. ఓకే, షంట్ మీన్స్ స్మాల్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్. రైట్, అయితే షంట్ నువ్వు ఇలాగా కనెక్ట్ చేసిన తర్వాత ప్యారలల్ లో అది కూడా టోటల్ డిఫ్లెక్షన్ 3 ఆంపియర్ వచ్చేలాగా, మీన్స్ టోటల్ కరెంట్ ఇస్ 3 ఆంపియర్. ఇందులో గ్యాలనోమీటర్ మెజర్ చేసే కరెంట్ 20 mA. ఇది రిమైనింగ్ కరెంట్ అంతా వీళ్ళకి వెళ్తాది అనమాట. ఈ జంక్షన్ దగ్గర టోటల్ కరెంట్ ఏమైంది, ఐజీ కానీ ఐఎస్ కానీ డివైడ్ అయింది. కాబట్టి నేను ఏం రాయాలంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్ ప్లస్ ఐజీ. వాట్ ఈస్ ఐఎస్ అంటే ఐ మైనస్ ఐజీ. ఐ ఎంత అంటే 3 ఆంపియర్ మెజర్ చేసే డివైస్ లాగా మార్చాలి కాబట్టి 3 మైనస్ ఐజీ అంటే 20 mA. సో 20 × 10⁻³ సో దీన్ని ఏమని రాయొచ్చు అంటే 3 మైనస్ 0.02 అని చేస్తే 2.98 ఆంపియర్ వస్తుంది అనమాట షంట్ లో కరెంట్ వాల్యూ. ఓకేనా, షంట్ అంటే ప్యారలల్ కాబట్టి ఇప్పుడు ఇద్దరిలోనూ పొటెన్షియల్ వాల్యూ సేమ్ గా ఉంటుంది. సో షంట్ లో పొటెన్షియల్ విఎస్ అని, గ్యాలనోమీటర్ లో పొటెన్షియల్ విజీ అనుకుంటే ఈ ఇద్దరు ఏమవుతారంటే ఈక్వల్ అవుతారు అనమాట, ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్నారు కాబట్టి. ఓమ్స్ లా ప్రకారం విఎస్ అంటే ఐఎస్ ఇంటూ ఎస్, ఐజీ అంటే విజీ ఇంటూ ఐజీ ఇంటూ క్యాపిటల్ జీ, రెసిస్టెన్స్ ఇన్ గ్యాలనోమీటర్. ఐఎస్ అంటే 2.98, దానికంటే ముందు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐజీ బై ఐఎస్ ఇంటూ క్యాపిటల్ జీ అని రాయొచ్చు షంట్ ఫార్ములాని. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐజీ వచ్చి 2 mA, 20 mA. సో 20 × 10⁻³ డివైడెడ్ బై ఐఎస్ అంటే ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసాం 2.98 అని, ఇంటూ జీ వాల్యూ వచ్చి 30 ohms. ఓకేనా, సో పైన ఏమొస్తుంది అంటే 2 × 600, 20 × 30 600, 10⁻³ తో మల్టిప్లికేషన్ చేస్తే 0.6 వస్తుంది డివైడెడ్ బై 2.98. సింప్లిఫై చేస్తే ఎస్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 0.201 ohms వస్తుంది అప్రాక్సిమేట్ గా. ఇది షంట్ రెసిస్టెన్స్ మనం ప్యారలల్ లో కనెక్ట్ చేయాలి.